Hi everyone, welcome back to my channel Prasna's Kitchen Delight. Today recipe mixed vegetable పచ్చడి. వీటిలో వెజిటబుల్ యూస్ చేసి నేను పచ్చడిని అయితే చేశాను. ఎలా అనేది ప్రాసెస్లో చూద్దాం వచ్చేయండి. ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. దాంట్లో కట్ చేసుకున్న వంకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, బీరకాయ ముక్కలు, సొరకాయ ముక్కలు, పచ్చి టమాటా అయితే నేను ఇక్కడ తీసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి, టేస్ట్ సరిపడా సాల్ట్ అనేది వేసుకొని ఇలా ఒకసారి అయితే కలుపుకోవాలి. ఫైవ్ మినిట్స్ మనం మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. ఇక్కడ చూసారా, మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టేసుకోవాలి. ఇంకొక 5 మినిట్స్ తర్వాత నాకు ఇక్కడ ముక్కలు అనేవి మగ్గినాయి కాబట్టి ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో ఈ ముక్కలను అయితే వేసుకోవాలి. లో కొంచెం చింతపండు, 4-5 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 చెంచా జీలకర్ర, కొంచెం పచ్చి కొబ్బరి ముక్కలు ఇలా తీసుకొని మనం కచ్చా పచ్చగా అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ చూసారా, నాకు రెడీ అయిపోయింది. ఇందాక ముక్కలు తీసిన కడాయిలోనే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి తాలింపు దినుసులు అయితే వేసుకోవాలి. ఇలా ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పచ్చడిని అయితే వేసుకొని ఇలా 2 మినిట్స్ మనం ఇలా ఫ్రై అయితే చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా వెజిటబుల్ తినని వాళ్ళకి ఈ పచ్చడి రూపంలో అయితే చేసి పెడితే చాలా బాగా నచ్చుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.